హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది అని చెప్పేసి, దీనిపైన ఎంత వివాదం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఇది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జంతువులకు సంబంధించి ఇప్పటివరకు జంతువులన్నీ ఇల్లు లేకుండా అయిపోయింది. వాళ్ళ ఇంటిని మనం కూల్చేస్తున్నాం అని చెప్పి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి అడ్వకేట్ నరేష్ సుంకర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు చెప్పండి. ప్రస్తుతం హెచ్‌సీయూకి సంబంధించి చాలా వివాదమే చోటు చేసుకుంది. ముఖ్యంగా విద్యార్థులు దీనిపైన పోరాడుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? విద్యార్థులు పోరాడుతున్నారు. దానికి అదనంగా నా సైడ్ నుంచి కూడా 29/3/2025 రోజున ముఖ్యమంత్రి గారికి పర్సనల్‌గా నేను ఒక లెటర్ రాయడం జరిగింది. రాసి ఆయన వాట్సాప్‌కి ఆయన పర్సనల్ ఈమెయిల్ ఐడీ కూడా పెట్టడం జరిగింది. ఓకే. పర్సనల్ నంబర్ వాట్సాప్‌కి ఈమెయిల్ ఐడీ కూడా పెట్టడం జరిగింది. ఏమని పెట్టడం జరిగింది అనంటే గనక, ఇప్పుడు ఈ కంచా గచ్చిబౌలిలోని శేర్లింగంపల్లి మండలం, రంగారెడ్డి జిల్లాలో 400 ఎకరాల భూమి టీజీఐఐసీకి హ్మ్. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్‌కి బదలాయిస్తూ ఒక జీవో అనేది ఇవ్వడం జరిగింది 2024లో. సో, దానికి సంబంధించి ఆ యొక్క భూమిని చదును చేసే కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది. సో, ఆ మొదలుపెట్టే కార్యక్రమంలో మొత్తం చెట్లను గాని, అక్కడ చదును చేసే కార్యక్రమం గాని జరుగుతుంది. దానికి సంబంధించి ఇది యూనివర్సిటీలో ఉన్న హార్మోనిని దెబ్బతీస్తది అని చెప్పని, అదేవిధంగా అక్కడ ఎన్నో రకాల జాతులకి సంబంధించిన పక్షులు గాని, అదేవిధంగా యానిమల్స్ గాని ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి, అక్కడున్న పిల్లలు పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం వాదన ఏ విధంగా ఉంది అనంటే గనక, హెచ్‌సీయూ యూనివర్సిటీకి గాని, ఈ భూమికి గాని ఎటువంటి సంబంధం లేదు. ఈ భూమి గత ప్రభుత్వాలు వేరే ఒక కంపెనీకి కేటాయిస్తే ఆఫ్టర్ లాంగ్ లీగల్ బ్యాటిల్ మేము సాధించుకున్నాము. ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది కాబట్టి, ఇప్పుడు అక్కడ దాన్ని డెవలప్ చేసి, ఫ్లాట్లు చేసి అమ్ముదాము ఐటీ వాళ్ళకి అని చెప్పనేది మా ఇంటెన్షన్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే నేను ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటి అనంటే గనక, అప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాల కోసము భూముల్ని అమ్మడం అనేది క్వైట్ కామన్ థింగ్. హ్మ్. గత ప్రభుత్వం కూడా 350 ఎకరాల భూమిని అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అంటే 2014 నుంచి చూసుకున్నా సరే 2023 వరకు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అనంటే గనక, మీకు నిజంగానే అటువంటి ఆర్థిక అవసరాలు ఉంటే గనక, ఈ విద్యార్థులకు సంబంధించి, అదే విధంగా ఈ ఫారెస్ట్‌కి సంబంధించిన భూములు అమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ హ్మ్. నేను క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి? ఇక్కడ హైకోర్టు డబ్ల్యూపీపీఏఎల్ నంబర్ 46/2019, అదే విధంగా 84/2021, అదే విధంగా 84/2023. ఇది ఏంటి అనంటే గనక, కానామెట్‌లో సేమ్ శేర్లింగంపల్లి మండల్, రంగారెడ్డి జిల్లా. అంటే హైటెక్ సిటీ వెళ్ళే రోడ్డుకి పక్కనొస్తదనమాట. అక్కడ ఎకరం 100 కోట్లు ఉందండి. ఎకరం 100 కోట్లు. 100 కోట్లుంట్లో ఏం చేశారు అనంటే గనక, 2021లో కమ్మ కులానికి, వెలమ కులానికి చెరొకో 5 ఎకరాలు కేవలం ఎకరం రూ. 100కి, 100 కోట్లున్న భూమిని రూ. 100కి గత ప్రభుత్వము వాళ్ళకి కేటాయించింది. ఓకే. సో, ఆ కేటాయింపులు చట్ట విరుద్ధం అని చెప్పి హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. దాని తర్వాత అదే సర్వే నంబర్‌లో, అదే కానామెట్‌లో, అదే రంగారెడ్డి జిల్లాలో 6 ఎకరాల 35 గుంటలు కాపు, అదే విధంగా కాపు అనుబంధ సంఘాలకి అదే రూ. 100కి మళ్ళీ గత ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఓకే. అంటే సుమారు మొత్తం ఈ 3 కులాలకి కలిపి ఒక 17 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం రూ. 1700కి కట్టబెట్టడం జరిగింది. సో, దీనికి సంబంధించి నేను హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. హైకోర్ట్ కూడా ఈ 3 కులాలకు సంబంధించిన 17 ఎకరాల మీద కూడా స్టే ఇవ్వడం జరిగింది. ఇది చట్ట విరుద్ధము అని చెప్పని. అయితే నేనేమంటాను అనంటే గనక, ఇక్కడ ఆ 17 ఎకరాలు చూసుకుంటే గనక అది 1700 కోట్ల రూపాయల భూమి. హైకోర్ట్ కూడా చట్ట విరుద్ధం అని చెప్పనంది. అటువంటి భూముల్ని తీసుకోండి. మీరు కావాలంటే మీ అవసరాలకు వాడుకోండి. హ్మ్. అదే విధంగా 2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వము ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2000 ఎకరాల భూమిని వివిధ పారిశ్రామికవేత్తలకు చాలా తక్కువ రేట్‌లో, రాయితీలో పరిశ్రమలు పెట్టి ఎంతో మందికి జీవనోపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పని భూములు అప్పనంగా కట్టబెట్టడం జరిగింది. 2004 నుంచి 14 వరకు. హ్మ్. 2023 వరకు, అంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు అక్కడ ఎటువంటి పరిశ్రమలు పెట్టకపోగా ఆ యొక్క భూముల్ని వాళ్ళ యొక్క సొంత అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కొంత భాగం, అంటే ఒక 300, 400 ఎకరాల ఎక్స్‌టెంట్ మాత్రమే కొన్ని కంపెనీస్ పెట్టారు. హ్మ్. మిగిలిన భూమి అంతా కూడా ఎటువంటి కంపెనీలు గాని, అదే విధంగా ఆ యొక్క జీవో సారాంశాన్ని బట్టి ఏ విధంగా డెవలప్ చేయాలనేది గాని ఏది చేయలేదు.
దానికి సంబంధించి 2023లో గత ప్రభుత్వము ఆ వేకెంట్ గా ఉన్న భూములు, అదేవిధంగా ఆ రాయితీలో పొందిన భూముల్ని కంపెనీలు పెట్టుకోకుండా వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకుంటున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. ఓకే. అంతే తప్ప ఆ భూములు వెనక్కి తీసుకున్న సందర్భాలు లేవు. సో నేను చెప్పింది ఏంటి అనంటే గనక అటువంటి భూములు చాలా ఉన్నాయి. అంటే సుమారు ఒక 1500 ఎకరాల భూములు ఖాళీగానే ఉన్నాయి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో. మీరు ఏదైతే గనక ఎకరం 50 కోట్లకు అమ్ముకుంటాను అంటున్నారో, ఆ భూములు అమ్మినా కూడా ఎకరం 50 కోట్ల నుంచి 100 కోట్లు పలుకుతుంది. సో అటువంటి భూముల్ని వెనక్కి తీసుకోండి. అంతే తప్ప ప్రశాంతంగా ఒక యూనివర్సిటీకి ఆనుకొని ఉండి, ఒక జీవ వైవిధ్యము, వివిధ రకాల పక్షులు, జంతువులు ఆవాసం ఏర్పరచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీరు దాన్ని డిస్టర్బ్ చేసుకుంటా, దాన్ని డెవలప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను విపులంగా, క్లియర్‌గా ఈ యొక్క లెటర్ అనేది రాయడం జరిగింది. సో, ఇక్కడ మనందరికి తెలిసిన విషయమే ఒక్కసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనంటే గనక, ఈ డెసిషన్ మేకింగ్ తీసుకునే వ్యక్తుల పక్కన భజన బ్యాచ్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. అంటే ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వకుండా జరుగుతుంది. మనకి తెలిసిన విషయమే ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు అనంటే గనక ఎగ్జిక్యూటివ్ బాడీ. అంటే ఐఏఎస్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ ఐఏఎస్‌లు కూడా సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమనంటే గనక, ఇప్పుడు ప్రొబేషనరీ మీద వచ్చే ఐఏఎస్‌లు కూడా ఒక తప్పు చేద్దామంటే ఒక తప్పేంటి సార్ 100 తప్పులు చేద్దాం అని చెప్పని రావడమే ఎంత దొరికితే అంత తినేద్దాం అనే ధోరణితోటి ముందుకు వెళ్తున్నారు అని చెప్పని. సో అది క్లియర్‌గా పట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఆయన ఒక రాంగ్ డైరెక్షన్‌లో తీసుకొని వెళ్తున్నారు. అంటే మాలాంటి వ్యక్తులు, మేధావులు ఇటువంటి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాసినా కూడా, ఆయనకి పెట్టినా కూడా ఆయన దాకా చేరవేయట్లేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. సో దానికి సంబంధించి ఉద్యమం బాగా పెరిగింది. అదేవిధంగా హానబుల్ హైకోర్టు తెలంగాణలో 2 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా ఫైల్ అవ్వడం జరిగింది. ఓకే. దానికి సంబంధించి నిన్న అంటే 2వ తారీఖు 4వ నెల 2025న ఆర్గ్యుమెంట్ కూడా జరగడం జరిగింది. ఒక గంట 15 నిమిషాల ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. ఈ యొక్క టైం అంటే 4:15 అనేది టైం అయిపోయింది కోర్టు టైము. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నానికి ఆ 2 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే పోస్ట్ చేయడం జరిగింది అవి వినడానికి. హ్మ్. అయితే ఈ క్రమంలో జడ్జి వారు అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ చెప్పింది ఏంటి అంటే గనక, ఓవరాల్‌గా మీరు ఎటువంటి చెట్లు నరికివేసే కార్యక్రమం గాని, చదును చేసే కార్యక్రమాలు గాని మీరు చెయ్యొద్దు రేపటి వరకు అంటే గనక సరే అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు సుప్రీం కోర్ట్‌లో కోర్ట్ నంబర్ 2లో ఒక అడ్వకేట్ అమికస్ క్యూరీగా ఇటువంటి పర్యావరణానికి సంబంధించిన కేసుకు సంబంధించిన ఆర్డర్స్ ఈ రోజు ఉండటం చేత మార్నింగ్ టైంలో జడ్జి వారి ముందు మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్‌లో కంచగచ్చిబౌలిలో ఈ విధమైన పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. అటవీ భూములని చెట్లని నరికివేసే కార్యక్రమం జరుగుతుంది అనంటే గనక ఇమ్మీడియేట్‌లీ హానబుల్ కోర్ట్ ఏం చెప్పింది అనంటే గనక, ఈ యొక్క కేసుని మేము 3 గంటల 15 నిమిషాలకి వింటాము. హ్మ్. అప్పటి వరకు కూడా అక్కడ ఎటువంటి చర్యలు కూడా చేపట్టకూడదు అని చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది తెలంగాణ స్టేట్‌కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కి మేము ఆదేశాలు ఇస్తున్నాము. ఇప్పుడు అర్జెంట్‌గా వాళ్ళు సైట్ మీదకెళ్ళి అక్కడ వాస్తవిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి మాకు మధ్యాహ్నం వరకు ఆ రిపోర్ట్‌ని ఇవ్వాలి. దాని మీద మేము తదుపరి ఉత్తర్వులు ఇస్తాము అని చెప్పి కూడా హైకోర్టు రిజిస్ట్రీ వారిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వచ్చి దీనికి సంబంధించి హైకోర్టులో కూడా ఆల్రెడీ వాదనలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉంది అనంటే గనక, ఆ వాదనలకు సంబంధించి మేము ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వట్లేదు, ఎటువంటి స్టే ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఓకే. సో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకి సుప్రీం కోర్ట్ వారు కూడా ఈ కేసుని విచారించే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పుడు తీర్పు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఈ రోజు. ఒకవేళ వస్తే ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది సార్? అంటే ఖచ్చితంగా ప్రభుత్వం కిందనే ఈ భూములన్నీ ఉన్నాయి. అసలు యూనివర్సిటీ కింద లేవు అని అంటున్నారు గదా! అంటే ఎలా వచ్చే అవకాశం? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గనక, ఇక్కడ హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీం కోర్టుకి వెళ్ళినా అందరి వాదన ఏమంటున్నారు అనంటే గనక, ఆ భూములు ప్రభుత్వానికి కావు అని చెప్పి ఎవరు అనట్లేదు. అవును. ఆ భూములు ప్రభుత్వానికి కాదు అని చెప్పి ఎవరు కూడా అక్కడ ప్లీ తీసుకున్నది లేదు. ఆ వాదనలో కూడా ఎక్కడా కూడా ఆ భూములు ప్రభుత్వానికి కాదు, హెచ్‌సియు యూనివర్సిటీ అని చెప్పి కూడా ఎవరు చేయలేదు. ఇప్పుడు 2 పార్టీస్ మధ్య భూ వివాదం జరిగినప్పుడు కోర్టుకి ఎవరెళ్ళాలి? మీకు నాకు పంచాయతీ ఉంది, భూ పంచాయతీ. అవును. సో ఈ జాగా నాదంటాను, కాదు మీరంటారు. అయితే మీరెళ్ళాలి, లేదంటే నేనెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? వెళ్ళింది ఎవరు కోర్టులకి? సామాజిక కార్యకర్తలు వెళ్లారు. అవును. దేని మీద వెళ్లారు? భూమి పంచాయతీ గురించి వెళ్ళలేదు. పర్యావరణ విధ్వంసం జరుగుతుంది అని చెప్పని అన్నారు. సో ఇక్కడ భూ పంచాయతీ గురించి ఇక్కడ అసలు మ్యాటరే లేదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే గనక, అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా అక్కడ పెద్ద పెద్ద చెట్లు మొలిచాయి. అదేవిధంగా
పక్షులు, జంతువులు, అదేవిధంగా మష్రూమ్ కి సంబంధించిన పార్క్స్, కైండ్ ఆఫ్ పార్క్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ జంతువులు డిఫరెంట్స్ ఉన్నాయి ఉన్నాయి అన్నారు. దాంట్లో. ఆ మౌంటైన్స్ ఉన్నాయి, బౌల్డర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి పరిరక్షించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి, దట్టు ఇటువంటి చెట్లు ఉన్నప్పుడు అది ఫారెస్ట్ కిందకి వస్తది కాబట్టి, ఆ యాక్ట్ ప్రకారము కన్జర్వేషన్ చేయాలి కాబట్టి, సో కాబట్టి దాన్ని ఆ చెట్లని నరకకుండా ఉండే విధంగా ఆ యొక్క ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయకుండా రాష్ట్రానికి ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి మాత్రమే వెళ్ళారు. సో ఇది పూర్తిగా భూములకు సంబంధించిన వివాదం కింద చూడట్లేదు. ఉమ్, పర్యావరణానికి సంబంధించిన అంశం కింద చూస్తున్నారు. ఓకే. సో కాబట్టి వాళ్ళేమంటారు అనంటే గనక కొన్ని సంవత్సరాల నుంచి స్థలం ఖాళీగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అక్కడ చెట్లు పెరుగుతాయి, పాములొస్తాయి, నెమళ్ళొస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఉమ్, అయితే ఒక ప్రాంతాన్ని ఫారెస్ట్ ఏరియా కింద ఏ విధంగా పరిగణించాలి, పరిగణించే క్రమం ఏ విధంగా చూడాలి అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గాని, అదే విధంగా ఫారెస్ట్ యాక్ట్స్ గాని, అమెండ్మెంట్ యాక్ట్స్ గాని, కన్జర్వేటివ్ యాక్ట్స్ గాని ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే దాని మీద ఆర్గ్యుమెంట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే. సార్ అంటే ఇప్పుడు ఈ హెచ్సియుకు సంబంధించి ఇప్పటికైతే గొడవలు ఆపేశారు. ఇవాళ మాత్రమే. నిన్నటి వరకు జరిగాయి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే తీర్పుని బట్టి మళ్ళీ పర్యవసనాలు ఏమైనా ఉంటాయంటారా? ఎందుకంటే అడవి మొత్తం పోతుంది కాబట్టి, మళ్ళా జంతువులు కూడా ఇప్పుడు రోడ్ల పైకొచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎలా చూడొచ్చంటారు? సో మాక్సిమం ఇక్కడ అంటే నాకు తెలిసి ఈ యొక్క వ్యవహారం చూస్తున్నట్లయితే గనక భూములకు సంబంధించి అయితే గనక కోర్ట్స్ ఇన్వాల్వ్ కావు. అండ్ కోర్ట్స్ కూడా రైట్ లేదు. ఎందుకంటే సివిల్ కోర్ట్ ఈస్ ద కాంపిటెంట్ అథారిటీ టు డిసైడ్ ది హ్మ్. టైటిల్ డిస్ప్యూట్ బిట్వీన్ ది 2 పార్టీస్. ఇక్కడ ఏందంటే గనక పర్యావరణానికి సంబంధించిన అంశం కాబట్టి సుప్రీం కోర్ట్ వారు కూడా ఈ యొక్క చెట్లను నరికివేసే ప్రోగ్రాము నిలిపివేయాలని చెప్పి ఉత్తర్వులు ఇస్తుంది. ఆల్రెడీ ఆ విధంగానే ఇచ్చింది. ఆర్డర్ కాపీస్ కూడా అప్పుడే ఆన్‌లైన్‌లో కూడా అప్‌లోడ్ అయిపోయినాయి కాబట్టి, సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో అంటే ఇప్పుడు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చే అవకాశం యెస్. ఉందంటారా? ఆబ్వియస్‌లీ అండి. ఎందుకు అనంటే గనక ఏదైనా సరే మనము ఒక ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు, సరే అది ప్రజలకు సంబంధించిందే కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిందే కావచ్చు, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన ఆర్థిక వనరుల సేకరణ గురించే కావచ్చు. కానీ చేసే పద్ధతి ప్రాపర్‌గా, లీగల్‌గా వెళ్ళాలి అనేది ఇది. హ్మ్. ఎందుకు అనంటే గనక గత ప్రభుత్వము కుల సంఘాలకి అప్పనంగా 1000,00,00,000 2,000,00,00,000 ప్రాపర్టీ రూ. 1000కి 2,000కి ఇచ్చినప్పుడు వాటిల్ని వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా. అంతే తప్ప అగ్రవర్ణాలకు ఇచ్చిన వాటిని విడిచిపెట్టి స్టూడెంట్లు కదా వీళ్ళని ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి తీసుకుంటే ఎవరు అడుగుతారు, హ్మ్. ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుకుంటారు, వీళ్ళకేం అవసరం అని చెప్పి మూర్ఖంగా ముందుకు వెళ్తే మాత్రము సామాజిక కార్యకర్తలు గాని, కోర్టులు గాని చూస్తా ఊరుకోవు. ఇక్కడ సుప్రీం కోర్టులో ఎవరేశారు? ఎవరు వేయలేదు. సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుంది సుప్రీం కోర్టు వారు. అవును. సో కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తేనే ఈ యొక్క ప్రభుత్వం మనుగడ కూడా సాగుతుంది అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడితే మాత్రం ఇంతవరకు హైడ్రా గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు అంటే అక్కడ పర్యావరణాన్ని దెబ్బతీసేలాగా లేకులను పెద్దగా చేయాలి, లేకుల మీద ఇల్లులు కట్టారు అని చెప్పేసి అప్పుడు హైడ్రా తీసుకొచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ అడవి మైండ్నే ఎందుకు అటాక్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరే అయితే ప్రభుత్వం ఏమంటుందంటే గనక అది ఖాళీగా ఉన్న స్థలం కదా, ఆబ్వియస్లీ ఖాళీగా ఉంటే గనక చెట్లు పెరుగుతాయి, అది అడవి కాదు అని చెప్పని అంటున్నారు. చెప్పండి. నిజంగా ఒక ప్రాంతాన్ని ఏది అడవి, ఏది అడవి కాదు అని చెప్పి ఏ విధంగా పరిగణించాలి అనేది ఎవరు చెప్పాలి అంటే గనక కోర్టులు డిక్లేర్ చేయాలి. అంటే అటువంటి క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు నిజంగా ఇది అడవి కాదా అని చెప్పని. ఎందుకు అనంటే గనక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ ద కన్సర్న్ అథారిటీ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫారెస్ట్. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీని మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి అంటే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ యొక్క ప్రాంతాన్ని అటవీ ప్రాంతం కింద గుర్తించిందా, గుర్తించలేదా? ఒకవేళ గుర్తించలేకపోతే గుర్తించాల్సిన అవసరం ఏ విధంగా ఉంది, చట్టం ఏం చెప్తుంది అనేదే కోర్టుల ముందు వాదించి కోర్టులు డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు మనం ఒక స్థలం కొంటాం ఎక్కడ ఊరవతల, మనం వెళ్ళము, ఖాళీగా వదిలేస్తాము. ఒక సంవత్సరం తర్వాత వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే కనుక అక్కడ కూడా మంచిగా చెట్లు అన్ని ఏపుగా పెరిగిపోయి దాంట్లో కూడా పాములు ఉంటాయి, దాంట్లో కూడా పక్షులు ఉంటాయి, దాంట్లో కూడా జంతువులు ఉంటాయి, అంటే కుక్కలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు రేపొద్దున పక్కన వ్యక్తి వచ్చి ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీంట్లో ఇల్లు కడుతున్నారు అని అంటే కనుక ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకంటే ఖాళీ ప్రాంతం ఉంటే కనుక ఫారెస్ట్ అవుతుంది. అయితే ఇక్కడే లీగల్ క్వశ్చన్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మరి ఏ ప్రాంతాన్ని ఫారెస్ట్ ప్రాంతం కింద పరిగణించాలి, ఏ ప్రాంతాన్ని పరిగణించకూడదు అనేది ఇక్కడ కీ ఆస్పెక్ట్ అనేది మనం పరిగణించాలి. దాన్ని కోర్టులు ఏ విధంగా కన్సిడర్ చేస్తాయి అనేది